దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో క్రీస్తు అక్షయ మినిస్ట్రీస్ పక్షముగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ అనుదిన దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నయు ఆజ్ఞలన్నయు నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకుంటూ ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడివి కావాలి అంటే నీ దీర్ఘాయుష్మంతురాలివిగా నువ్వు బ్రతకాలంటే ఈ లోకంలో. ఎందుకంటే మనుషులకి ఈ దినాల్లో రాను రాను పరిస్థితులను బట్టి, లోకంలో పెరుగుతున్న పాపాన్ని బట్టి మనుషుల ఆయుష్ తగ్గిపోతూ ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నిజముగా దీర్ఘాయుష్మంతురాలుగా నువ్వు ఈ లోకంలో ఈ భూమి మీద బ్రతకాలి అనుకుంటే గనక దేవుడు చెప్తున్నాడు, ఆయనకు భయపడాలి. దేవునికి భయపడాలంట. అంత మాత్రమే కాదు, దేవునికి భయపడి మనం జీవించాలి. ఆజ్ఞలన్నిటినీ కట్టలన్నింటినీ మన జీవితకాలం అంతా మనం అనుసరించాలి. అది కనుక మనం చేస్తే దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతికే అవకాశం భూమి మీద ఉంది. అంటే దేవునికి భయపడి ఆయన మాటను ఆలకించి దేవునికి లోబడి ఆయన కట్టడలు న్యాయవిధులు వాక్యానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరికి వారి ఆయుష్ పొడిగించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి ఆయుష్ పొడిగించబడుతుంది. దేవుడు వారిని ఇంకా ఎక్కువ దినాలు, అధిక దినములు వారు బ్రతికేలా దేవుడు చేస్తాడు. ఈరోజు చూడండి, చాలామంది దేవుడిచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా బ్రతకలేని వారు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన జీవితంలో జీవితంలోనే వారి జీవితం ముగించబడుతుంది. కారణం ఏంటంటే వారికి ఇష్టంగా బ్రతకడం వల్ల, వారి ఇష్టం వచ్చినట్టు మార్గాల్లో వెళ్ళడం వల్ల, దేవునికి భయపడకుండా జీవించడం వల్ల, దేవుని మాటకు లోబడకుండా ఉండడం వల్ల. అందుకే వాక్యం చెబుతుంది, నీ దినముల కంటే ముందుగా నువ్వు ఎలా మరణిస్తావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, దేవుడు మనకంటూ ఒక దినములో నియమించినప్పుడు ఆ దినములు రాకమునిపే మనం మరణానికి లోనైపోతున్నామంటే అది మనము చేసే తప్పిదముల వల్ల మాత్రమే, మనం చేసే పొరపాటు వల్ల మాత్రమే. కానీ నువ్వు నిజంగా ఒక ఆయుష్మంతుడిగా బ్రతకాలి. చాలామంది కోరుకుంటే ఈరోజు ఆయుష్ పెరగాలని, చాలామంది విదేశాల్లో అయితే చాలామంది వారు చనిపోయిన మరలా తిరిగి బ్రతకాలని ఇప్పుడే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి దేహాలను భద్రపరుస్తున్నారు చనిపోయిన తర్వాత కూడా. ఎందుకో తెలుసా? వారు మరలా తిరిగి బ్రతకాలని. మనిషికి ఎంత ఆశ, మనిషికి ఎంత ఆలోచన చూడండి. కానీ ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, నీకు అంత శ్రమ అవసరంలా, అన్ని కోట్లు ఖర్చు పెట్టిన అవసరంలా. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నీవు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించి వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే చాలు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇది ఒక్కటి మనం చేస్తే చాలు. ఇది చేయలేక ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈరోజు మానవుడు. కనుక నీవు నిజముగా నీ ఆయుష్ పొడిగించబడాలి అనుకుంటే గనక, అధిక దినములు, అధిక సంవత్సరం బ్రతకాలి అని ఆశ నీకుంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఈరోజు నీ దేవుని చెబుతున్నాడు, దేవునికి లోబడు, దేవునికి భయపడి బ్రతుకు. ఈ లోకంలో దేనికి నువ్వు భయపడే పరిస్థితి నీకు రాదు. దేవుని మాటకు లోబడి జీవించు. నువ్వు ఇంకెవరికి లోబడవలసిన అవసరం నీకు రాదు. అందుకే దేవుని ఎదుట ఆయన ఆజ్ఞను పాటించిన ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయుష్మంతులు, అంటే నీ ఆయుష్ పొడిగిస్తాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథం హిజ్కియా అనే భక్తుడికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఎందుకంటే అంత దేవునికి భయపడి అతడు బతికాడు గనక, అంతగా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాడు గనక. ఈరోజు నీవు కూడా దేవునికి భయపడి వాక్యాన్ని అనుసరించి జీవించే దేవుని కుమారుడు అయితే నీవు కూడా దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతురాలుగా ఈ లోకంలో జీవిస్తావు. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నేను ప్రభువా, దీర్ఘాయుష్మంతుడు బ్రతకాలంటే నీకు భయపడి నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే జీవితాలను మాకు దయచేయండి. మా స్వచిత్తం కాకుండా, మన సొంత ఆలోచనలు కాకుండా, ఉద్దేశాలు కాకుండా నీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.